జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల పరిధిలో సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచార్య అనే వ్యక్తి తన భార్యతోటి ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని మనస్పర్ధలు గొడవలు గలవు. అదే క్రమంలో ఈరోజు ఉదయం అందాజ 2 గంటల ప్రాంతంలో తన భార్యతోటి కొన్ని గొడవలు ఉండడం వల్ల దాంట్లో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. ఆ తర్వాత ఈ భార్యను అతను ఉరేసి చంపినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఎస్ఐ గారు ఇక్కడ వచ్చి చూసేసరికి ఎవరైతే భర్త ఉన్నాడో రామాచార్య అనే వ్యక్తి అతను కూడా భార్యను చంపిన తర్వాత తనకు తాను ఊరేసుకొని అదే ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు బాలాజీ సంధ్య అనే వాళ్ళ తల్లిగారి యొక్క ఫిర్యాదు మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఫర్దర్ ఎంక్వైరీలు ఏదంటే చూస్తాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల పరిధిలో సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచార్య అనే వ్యక్తి తన భార్యతోటి ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని మనస్పర్ధలు గొడవలు గలవు. అదే క్రమంలో ఈరోజు ఉదయం అందాజ 2 గంటల ప్రాంతంలో తన భార్యతోటి కొన్ని గొడవలు ఉండడం వల్ల దాంట్లో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. ఆ తర్వాత ఈ భార్యను అతను ఉరేసి చంపినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఎస్ఐ గారు ఇక్కడ వచ్చి చూసేసరికి ఎవరైతే భర్త ఉన్నాడో రామాచార్య అనే వ్యక్తి అతను కూడా భార్యను చంపిన తర్వాత తనకు తాను ఊరేసుకొని అదే ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు బాలాజీ సంధ్య అనే వాళ్ళ తల్లిగారి యొక్క ఫిర్యాదు మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఫర్దర్ ఎంక్వైరీలు ఏదంటే చూస్తాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండల పరిధిలో సీతారాంపురం గ్రామంలో బాలాజీ రామాచార్య అనే వ్యక్తి తన భార్యతోటి ఫ్యామిలీ ఇష్యూస్ కొన్ని మనస్పర్ధలు గొడవలు గలవు. అదే క్రమంలో ఈరోజు ఉదయం అందాజ 2 గంటల ప్రాంతంలో తన భార్యతోటి కొన్ని గొడవలు ఉండడం వల్ల దాంట్లో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. ఆ తర్వాత ఈ భార్యను అతను ఉరేసి చంపినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో ఎస్ఐ గారు ఇక్కడ వచ్చి చూసేసరికి ఎవరైతే భర్త ఉన్నాడో రామాచార్య అనే వ్యక్తి అతను కూడా భార్యను చంపిన తర్వాత తనకు తాను ఊరేసుకొని అదే ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు బాలాజీ సంధ్య అనే వాళ్ళ తల్లిగారి యొక్క ఫిర్యాదు మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఫర్దర్ ఎంక్వైరీలు ఏదంటే చూస్తాం.